ఎక్కువగా స్టెప్ మదర్స్ తమ స్టెప్ చిల్డ్రన్ని అంటే సవితి పిల్లల్ని అందంగా ఉన్న కారణంతో చంపేస్తారు. దీన్ని స్నో వైట్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఉందన్నమాట. ఇది ఇండియాలో కూడా ఉంది కానీ మనకు అది తెలియదు ఉన్నట్టుగా. తక్కువ కేసెస్ ఉన్నాయి. ఈ చాలా వెస్ట్రన్ కంట్రీస్లో అందంగా ఉన్న వాళ్ళని చంపడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇది రేర్ మామూలుగా. సార్ అంటే పెద్దవాళ్ళని ఇప్పుడు నా ఏజ్ ఉందనుకోండి, నా ఏజ్ వాళ్ళు అందంగా ఉంటే నాకు జలస్ వస్తుంది, కానీ చిన్నపిల్లలు కదా సార్, చిన్నపిల్లల మీద కూడా జలసి కొంతమందికి మామూలుగా అయితే ముద్దు చేస్తారు అందంగా ఉంటే, కానీ కొంతమంది ఇది ప్రత్యేకమైన కేసు. అట్లాగే ఈమెకి మెంటల్ డిజార్డర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంటే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. అంటే తనకు తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడంలోనే మళ్ళీ ఒక రకమైన దాన్ని ఫ్రెజైల్ పర్సనాలిటీ అంటారు. అంటే బలహీనంగా తన పట్ల తనకి తక్కువ అభిప్రాయం, తనని అందరూ నువ్వు బాలేవు, నువ్వు దేనికి పనికిరావు అన్న ఒక దీన్ని ఎప్పుడైతే జనము చుట్టూ ఉన్న వాళ్ళు కలిగిస్తారో దాని మీద వాళ్ళకి ఒక పెయిన్ లో నుంచి కోపం వచ్చి రిలాక్స్ అవడానికి వేరే ప్రూవ్ చేసుకోవడం కోసం, నేను కంట్రోల్ చేస్తాను, నేను పవర్ఫుల్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం వాళ్ళు హత్యలు చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. అట్లాగే ఈమెకి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది కూడా బీపీడి అంటారు, అది కూడా ఉందని చెప్తున్నారు. సో ఈ జెండర్ బేస్డ్ ప్రెజర్స్ కానీ ఫ్యామిలీ డైనమిక్స్ కానీ ఈమెను ఇలాగా తయారు చేశాయి అనేది ఇప్పుడు అక్కడ. ఎందుకంటే మామూలుగా అయితే వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు ఆ సీరియల్ కిల్లర్ల ప్రొఫైల్ తయారు చేస్తారు. సైకలాజికల్ ప్రొఫైల్ అనేది దీనికి సపరేట్గా ఉంటారు సైకాలజిస్టులు, క్రిమినల్ సైకాలజీ చేసిన వాళ్ళు ప్రొఫైల్స్ తయారు చేస్తారు. ఎందుకంటే టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద సైకిక్గా ఉన్న వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకుంటారు. దీన్ని సోషల్ సైకోపతి అని కూడా అంటారు. అంటే వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఎంపతి అంటారు. ఎంపతి, సింపతి అని ఉంటాయి. సింపతి అంటేమో వేరే వాళ్ళ మీద జాలి చూపించడం, ఎంపతి అంటేమో మీ ప్లేస్లో నేనుండి థింక్ చేయడం. అంటే నేను మీలాగా మీ స్థానంలో ఉంటే నేను అలా ఉంటుంది అనుకోవడం. అట్లాగే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్కి, వాళ్ళ ఎమోషన్స్కి ఇంపార్టెన్స్, వాల్యూ ఇవ్వడం, దీన్ని ఎంపతి అంటారు. ఈ ఎంపతి అనేది ఇలాంటి వాళ్ళతో ఉండదన్నమాట. వీళ్ళు ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించరు. తమ పాయింట్ ఆఫ్ సెల్ఫ్ సెంట్రిక్ బిహేవియరే వీళ్ళకి ఉంటుంది అనమాట. సో వీళ్ళు హర్ట్ అయితే ఎదుటి వాళ్ళని ఏమైనా చేస్తారు, చంపడానికైనా వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడానికైనా. కొంతమంది మెంటల్గా టార్చర్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. అంటే ఆత్మన్యూనత ఉండి వాళ్ళ పర్సనాలిటీ మీద వీళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేనప్పుడు ఎదుటి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళని, అందంగా ఉన్న వాళ్ళని, తెలివిగా ఉన్న వాళ్ళని ఏదో ఒక రకంగా అవమానకరంగా మాట్లాడడం, హర్ట్ చేయడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక ఆనందం, వీళ్ళని బాధపడితే వీళ్ళకి ఆనందం. రెండోది ఒక ప్రైడ్, నేను బాధ పెట్టగలిగాను అని ఒక సెల్ఫ్ ప్రైడ్ కూడా వాళ్ళకి వస్తుంది. అంటే సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, వాళ్ళకి నేను సాధించాను అనేది వస్తుంది వాళ్ళకి. కానీ కొంతమంది ఎక్స్ట్రీమ్కి వెళ్ళి చంపే స్థాయి వరకు వెళ్తారు. పైగా ఈమె చూడండి, ఒక రూరల్లో ఒక మామూలు గృహిణి, ఈమె ఉద్యోగం సద్యోగం లేదు, 32 ఏళ్ల వయసు. ఆమె మెథడ్ చూడండి, ఎవరికి డౌట్ రాకుండా టబ్బుల్లో కానీ చెరువులో కానీ చంపిందంట ఆమె. అవి ఏంటంటే నేచురల్గా యాక్సిడెంట్లు, పిల్లలు యాక్సిడెంట్లు చనిపోతారు కాబట్టి కన్విన్సింగ్గా ఉంది, సింపుల్గా ఉంది, అట్ ద సేమ్ టైం కన్విన్సింగ్గా ఉంది ఆ మెథడ్. మరి ఆమెకి ఈ మెథడ్ ఎక్కడి నుంచి సొంతంగా ఎవాల్వ్ అయిందా, లేకపోతే సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, మనం సాధిస్తున్నాము, ఈ అందంగా ఉన్న అమ్మాయిని చంపేస్తున్నాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి వస్తుంది. ఆ పవర్ ఆఫ్ కంట్రోల్ అంటారు. పవర్ ఆఫ్ కంట్రోల్తో వాళ్ళకి ఒక అచీవ్ చేసినట్టుగా ఫీల్ అవుతారు. అలాగా ఈమె ఇప్పటి వరకు పోలీసులు ఇక్కడ ఎంటర్ అయ్యారు కాబట్టి పట్టుకున్నారు, కానీ ఇప్పటి వరకు ఎవరికి డౌట్ రాలేదు. పైగా బంధువులదే ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారంట. ఎందుకంటే చాలా మంది బంధువులు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈమె దగ్గర అప్పగించి వెళ్ళేవాళ్ళు పిల్లల్ని. సో ఇప్పుడు వీళ్ళు షాక్ అయిపోతున్నారు. అరే మేము ఇంత నమ్మాము ఈమెని, బాగుండేది మనతో అంతా, ఈమెలో ఇంత రాక్షసి ఉందా అనేది వాళ్ళు అక్కడ ఇప్పుడు విలేజ్లో చర్చ షాక్ అయిపోతున్నారు. సో అందంగా ఉండడమే వాళ్ళ పాలిటి శాపం, అందమే శాపంగా మారిపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. ఏదేమైనా వీళ్ళనైతే ఇప్పుడు ఈమెని అరెస్ట్ చేశారు. ఈమె మీద బిఎన్ఎస్ యాక్ట్, తర్వాత జువనైల్ జస్టిస్ యాక్ట్ ఉంది, అది కూడా పెట్టారు. పోక్సో కూడా పెడుతున్నారని చెప్తున్నారు. ఈమెకైతే పనిష్మెంట్ అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. కానీ సో ఇలాంటి అంటే మనం ఎవరినైనా ఆ మధ్య కూడా అత్తని కట్టేసి ఒక ఆవిడ
కాల్చేసింది కోడలు. అంటే ఎప్పుడైనా కూడా ఒకరిని మనం ఎక్కువసేపు కించపరిచి ఎక్కువ రోజులు చేస్తూ ఉంటే వాళ్ళ మైండ్ ఎలా ఆపరేట్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేము. అందుకని మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఇంట్లో భర్తలు కూడా తన భార్యని అత్తలా వీళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు అనేది పట్టించుకోవాలి. వాళ్ళ ఇంట్లలోనే వీళ్ళకి ఏంటంటే ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఇష్యూస్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది, మనం జాబ్ చేస్తాం సంపాదిస్తాము. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ మీద ఆధారపడాలి, సైకలాజికల్ గా వాళ్ళ మీద ప్రెజర్ అనేది పెరుగుతుంది.